ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియా భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 15వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో ఏకాదశ రుద్రుల గురించి, అష్టవసువుల గురించి, కశ్యప ప్రజాపతి అదితి సంతానం గురించి, అలాగే కశ్యప ప్రజాపతి దితి సంతానం గురించి మనం చెప్పుకుంటూ ప్రహ్లాదుడి తాలూకా జన్మ వృత్తాంతం చెప్పుకుంటున్నాం. చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టాలు ఈ ప్రహ్లాద చరిత్రం. ఇందులో కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకము హిరణ్య కశిపునికి 4 కుమారులు, 1 కుమార్తె కలిగారని, అందులోని సింహిక అనేటటువంటి ఒక కుమార్తె ఉన్నదని, ప్రహ్లాదుడికితో పాటుగా 3 అన్నదమ్ములతో కలిపి ప్రహ్లాదుడు పుట్టాడని, అనుహ్లాదస్య హ్లాదస్య ప్రహ్లాదస్యైవ బుద్ధివాన్ సంహ్లాదస్య మహావీర్య దైత్యవంశ వివర్ధనాః. హ్లాదుడు మహాబుద్ధిమంతుడైనటువంటి ప్రహ్లాదుడు, సంహ్లాదుడు అనేటటువంటి వారు 4 కుమారులు హిరణ్యకశిపునికి పుట్టారని మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ పరాశరుల వారు కథాగమనాన్ని చెప్పుకుంటూ ప్రహ్లాదుడు తండ్రి చేత హిరణ్యకశిపుడి చేత ఎన్ని కష్టాలు పడ్డాడో ఇక్కడ చెబుతున్నారు. సరే, ఇక్కడ హిరణ్యకశిపుడు అతని వివరం దాని గురించి ఇంకా ఈ ఘట్టంలో 15వ అధ్యాయంలో వివరం చెప్పలేదు. కానీ తర్వాత 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఈ హిరణ్యకశిపుడి గురించి వివరం పూర్తిగా ఉంటుంది. అక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ వంశ వృద్ధి చేసేటటువంటి విధానంలో హిరణ్యకశిపుడికి 4 కుమారులు పుట్టారు. వారందరూ కూడా మహాపరాక్రమవంతులయ్యారు, దైత్య వంశాన్ని చక్కగా వృద్ధి పొందించిన వారయ్యారు అని కిందటి వీడియోలో చెప్పుకున్నాం. రాక్షస జాతిని, ఆ దైత్య వంశాన్ని వీరు 4 కూడా వృద్ధి పొందించారు అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ నుంచి ప్రహ్లాదుడు ఆయన అనన్యమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి నారాయణుడి మీద ఉండేటటువంటి దృష్టి, ఈ రెండింటి కారణం చేత హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని ఏ విధముగా ఇబ్బంది పెట్టాడు, ఎన్ని రకాలైనటువంటి శిక్షలు విధించాడు, ఈ ఘట్టం అంతా ఇక్కడ వచ్చేసింది, ముందరే వచ్చేసింది. ఇది ముందరే ఎందుకు వచ్చింది, హిరణ్యకశిపుడు గురించి తర్వాత ఎందుకు వచ్చింది అన్నది ముందు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఘట్టంలో. ఎందుకంటే ప్రహ్లాదుడు తను చేసినటువంటి భక్తి ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నారాయణుడి పాద పద్మాదుల నుంచి ప్రహ్లాదుడి చిత్తం జారిపోకుండా నారాయణ నామ స్మరణ చేసుకుంటూ హిరణ్యకశిపుడు అనేటటువంటి రాక్షసుడి దగ్గర నుంచి నారాయణుడు అనేటటువంటి పరమేశ్వరుడు తాలూక అనుగ్రహాన్ని ఎలా పొందాడు, ఈ ఘట్టం చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ రోజుల్లో మనం చిన్న ఒక పూజ చేసి దేవుడి దానికి ప్రసాదం ఇవ్వకపోయేసరికి మనం పూజారి మీదో దేవుడి మీదో నింద టప్పన వేసేస్తాం. ఒక క్షణమాగం. కానీ హిరణ్యకశిపుడు పెట్టినటువంటి బాధలకి ఆ ప్రహ్లాదుడు ఎలాంటి చంచలమైనటువంటి మనస్సు లేకుండా నారాయణుడి పాద పద్మాదుల చెంత తన చిత్తమును ఉంచి, తన మనస్సును ఉంచి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నారాయణుడు యందే ధ్యానించాడు, నారాయణున్నే ధ్యానించాడు అనేటటువంటి ఘట్టం ఇక్కడ వస్తుంది. అది ఎలాగా ఏమిటి అనేటటువంటి వివరం మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తేషాం మధ్యే మహాభాగ సర్వత్ర సమదృగ్వసి ప్రహ్లాద పరమాం భక్తిం యం ఉవాహ జనార్దనే. ఆదరణకర్త అయినటువంటి జనార్దనుడు యందు ప్రహ్లాదుడు మనస్సుని ఉంచాడు. ఓ మహాభాగ, పరాశరుల వారు చెబుతూ, ఓ మైత్రేయ మహర్షి, ప్రహ్లాదుడు అన్నింటి యందు సమదృష్టి కలవాడు, ఇంద్రియాలను స్వవశంలో ఉంచుకున్నవాడు, జనార్దనునిపై
మిక్కిలి భక్తిని వహించి ఉన్నవాడు అని పరాశరుడు వారు చెబుతున్నారు. దైత్యేంద్ర దీపతో వహ్ని సర్వాంగోప చితోద్విజ న దదాహ చయం విప్ర వాసుదేవే హృది స్థితే. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అద్భుతం. ఎందుకంటే ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ, మైత్రేయ మహర్షి ఆ ప్రహ్లాదుని హృదయస్థానమందు వాసుదేవుడు ఉన్నందువలన దైత్యరాజుచే అంటించబడ్డ వహ్ని సర్వ అవయవాలను రగులుకొన్నా సరే అతనిని దహించలేకపోయింది అని ఇక్కడ చెబుతున్నారు పరాశరుడు వారు. ప్రహ్లాదుడి తాలూక మనస్సులో శ్రీమన్నారాయణుడే ఉన్నాడు. ఆ కారణం చేత హిరణ్యకశిపుడు అంటించినటువంటి అగ్నిహోత్రము ప్రహ్లాదుడు తాలూక శరీర భాగాలని తాకిందే కానీ ఆయన్ని దహించలేకపోయింది అని ఇక్కడ చెబుతున్నారు. అంటే హిరణ్యకశిపుడు ఎంతటి ఘోరమైనటువంటి పనికి ఇక్కడ పూనుకున్నాడో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ హిరణ్యకశిపుడు వరము ఎలాంటి వరం పొందాడు, బ్రహ్మదేవుడి కోసం తపస్సు ఎలా చేశాడు, ఏ రకమైన తపస్సు చేశాడు, ఆ తపఫలితంగా బ్రహ్మదేవుడికి ఎలాంటి వరం కోరాడు, ఆ కోరినటువంటి తర్వాత ఈ హిరణ్యకశిపుడు స్వర్గలోకాన్ని ఎలా ఆక్రమించాడు, అలాగే ఆక్రమించిన తర్వాత ఈ ప్రహ్లాదుడి జన్మవృత్తాంతం మనకి ఇందులో వచ్చేసింది. ప్రహ్లాదుని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అన్నది వచ్చేసింది. ఈ ప్రహ్లాదుని ఇబ్బంది పెట్టిన తర్వాత శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుడిని ఎలా సంహరించాడు, ఇవన్నీ ఎదరఘట్టాలలో వస్తాయి. కానీ ఇక్కడ ముందుగుండానే పరాశరుల వారు ప్రహ్లాదుడు పడినటువంటి కష్టాల గురించి చెప్పేస్తున్నారు. ఎందుకు ప్రహ్లాదుడు పడినటువంటి కష్టాల గురించి చెప్తున్నారు? ఇక్కడ ఎన్ని కష్టాలు ఎదురైనా జన్మించిన ప్రతి ఒక్క మానవుడు కూడా జ్ఞానం కలిగినటువంటి వాడై భగవద్భక్తితో ఉండాలి అని ఇక్కడ చెబుతున్నారు. ఆ భగవద్భక్తి అన్నది విడవకూడదని ప్రహ్లాదుడి చరిత్రలో కష్టములన్నీ ముందే చెప్పేస్తున్నారు పరాశరుడు వారు. ఆ రీతిగానే అవయవాలని కూడా అగ్ని తాకిందే కానీ ఆ ప్రహ్లాదుని దహించలేకపోయింది. ఎందుచేత? ఆ ప్రహ్లాదుని తాలూక చిత్తములో వాసుదేవుణ్ణి ధ్యానించడం వలన. మహారణవాస్థ శరడే స్థితస్య చలతో మహి చచాల సకలాయస్య పాశబద్ధస్య ధీమతః. ఇంకా ఎప్పుడైతే ఈ అగ్నిహోత్రం ప్రహ్లాదుని ఏమి చేయలేకపోయిందో, ఈ హిరణ్యకశిపుడు బలమైనటువంటి తాళ్లతో ఆ ప్రహ్లాదుడి తాలూకు కాళ్ళు చేతులు కట్టి మహారణవం సముద్ర మధ్యస్థమంలో పడివేశాడు. అయినా సరే ఈ ప్రహ్లాదుడి తాలూక మనస్సులో ఆ పరమేశ్వరుడైనటువంటి ఆదరణకర్త అయినటువంటి జనార్దనుడు వసించడం వలన ఆ ప్రహ్లాదుడు నీటి యందు తేలియాడాడు. తేలియాడి తనకు కట్టినటువంటిని కూడా విడిపించుకొని ఆ నీటితో కదులాడుతూ ఉన్నాడు. ఈ నీటి యందు ప్రహ్లాదుడు కదులాడుతూ ఉంటుండగా సమస్త భూమండలం కదిలిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే భక్తి అన్నటువంటిది ఎంతటి శక్తిని ఇస్తుంది మానవుడికి. భక్తి అన్నటువంటిది భగవంతుడి గురించి ప్రార్థన చేసేటటువంటి భక్తునికి ఎంతటి కష్టం వచ్చినా సరే భక్తి కాపాడుతుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ప్రహ్లాదుడి చరిత్ర. నభిన్నం వివిధై శస్త్రై యస్య దైత్యేంద్ర పాదితై శరీర మద్రి కఠినం సర్వత్రాచ్యుతచేతసః. అచ్యుతుడు ప్రహ్లాదుని తాలూక చిత్తమునందు అచ్యుతుడు ఒక్కొక్క కఠినమైనటువంటి శిక్ష హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి వేస్తుంటే పరాశరుడు వారు ఆ శిక్ష నుంచి ఏ మూర్తి ప్రహ్లాదుని రక్షించాడు ఆ మూర్తి పేరు ఇక్కడ చెబుతున్నారు. అచ్యుతుడు ఇక్కడ అంటే నారాయణుని ఏ పేరు వాడినా సరే నారాయణుడికి సంబంధం అవుతుంది కాబట్టి ఇందాక జనార్దనుడు, ఇందాక తర్వాత అంతకుముందు వాసుదేవుడు అని చెప్పుకుని ఇక్కడ అచ్యుతుడు అనేటటువంటి పదం ఆ పరాశరుడు వారు వాడారు. అచ్యుతము అంటే నశించిపోయినది, అచ్యుతము అంటే నశించడానికి వీలుడైనటువంటిది. ఇక్కడ ఈ అచ్యుతుడు అతని చిత్తము యందు సర్వము ఉండగా సర్వము అచ్యుతమయం అయిపోగా శరీరం పర్వతంలా కఠినమైపోయింది. దైత్య చక్రవర్తితో ప్రయోగించబడినటువంటి నానా విధములైనటువంటి శస్త్రాస్త్రములు ప్రహ్లాదుని దేహాన్ని భేదించలేకపోయాయి. సమస్తమైనటువంటి శస్త్రముల చేత ప్రహ్లాదుడి తాలూకా శరీరాన్ని ఖండించాలి అని హిరణ్యకశిపుడు చూశాడు. అచ్యుతుడు ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, చ్యుతము అంటే నశించినది, అచ్యుతం అంటే నశింపులేనటువంటిది.
ఎంత నశించేటట్లుగా చేద్దామని హిరణ్యకశిపుడు ఆ శస్త్రములు వాడాడో అచ్యుతుడి తాలూక శక్తి ప్రహ్లాదుణ్ణి అంతలాగా రక్షించింది అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. విషానలో జ్వలముఖ యస్య దైత్య ప్రచోదితా నాంతాయ సర్పపదయో బభూవు రురుతేజస. ఈ మహాతేజస్సు కలిగిన ప్రహ్లాదుని రాక్షసునిచే ప్రేరేపించబడినటువంటి విషాగ్నులు, భగభగలాడే ముఖాలు కలిగినటువంటి మహాసర్పాలు కరిచి అంతమొందించడానికి సామర్థ్యం లేనటువంటివి అయిపోయినాయి అని చెప్తున్నారు ఇక్కడ పరాశరుడు వారు. విషాగ్నులు భయంకరమైనటువంటి కాలకోట విషం కలిగినటువంటి ఆ కాలకోట విషంతో ప్రబలినటువంటి అగ్నిహోత్రుడు, అలాగే భగభగలాడేటటువంటి మహాసర్పాలు, భయంకరమైనటువంటి మహాసర్పాలు, ఇవి రెండూ కూడా ప్రహ్లాదుని కరిచి, ఒక్కసారి చిన్న పాము కరిస్తేనే ఈ రోజుల్లో విలవిలలాడిపోతున్నాం, ఒక దోమ కరిస్తేనే ఈ రోజుల్లో విలవిలలాడిపోతున్నాం, ఒక తేలు కొడితేనే ప్రాణాంతకం అయిపోతున్నటువంటి రోజులు ఇవి కలి ప్రభావం చేత. కానీ ప్రహ్లాదుని ఇన్ని విధాలైనటువంటి మహాభయంకరమైన సర్పాల దగ్గర నుంచి మహాభయంకరమైనటువంటి విషాగ్నులు కూడా ఆ ప్రహ్లాదుని తాకినా సరే ఆ పరమేశ్వరుడు తాలూకు తేజస్సు ప్రహ్లాదుడు యందు ప్రజ్వరిల్లుతూ ఉంటుండగా అవి ఏమీ కూడా ప్రహ్లాదుడి తాలూకు శరీరాన్ని కానీ మనస్సుని కానీ కించిత్ కూడా కదిలించలేకపోయాయి అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. శైలైరాక్రాంత దేహోపి యస్మరన్ పురుషోత్తమం తత్యాజనాత్మనః పుణ్యాన్ ప్రాణాన్ విష్ణుస్మరణ దంశితః. ఇక్కడ పురుషోత్తముని ప్రతి క్షణం స్మరిస్తూ ఉండేటటువంటి ప్రహ్లాదుని కఠిన శిలలతో ఒంటి నిండా కొట్టిన, అలాగే పెద్ద పెద్ద కొండలపై నుండి దేహం ముక్కలయ్యేలాగా క్రిందకి త్రోసివేసిన, విష్ణు స్మరణం అనే కవచం ధరించి ఉన్న కారణంచే అతని ప్రాణాలకు హాని కలగలేకుండా పోయింది. ప్రహ్లాదుడు తాలూకా భక్తి ఎంత పరమాద్భుతమైనటువంటి భక్తి అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్నది. ఈ ఘట్టంలో ఆయన విష్ణుస్మరణ, నామస్మరణ, భగవన్నామస్మరణ, అది ప్రహ్లాదుడు ఈ విష్ణు పురాణంలో ధ్రువుడు మిగతా వారందరూ కూడా విష్ణు పురాణంలో విష్ణుమూర్తి ప్రధానంగా ఉన్నారు కాబట్టి ఆ విష్ణుమూర్తినే ఎక్కువగా ప్రార్థించారు, విష్ణువునే స్మరించారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అన్ని కష్టముల యందు వారు నెలతొక్కున్నారు. ఆ విష్ణుస్మరణ అనేటటువంటి కవచం వారిని రక్షించింది అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. ఇంకా ఇతర ఘట్టం, ఇంకా పరమాద్భుతమైనటువంటి ఘట్టం, అక్కడ పతస్థముచ్ఛాద మనువర్యం అప్యేతే మహామతిం దధార దైత్యపతిన క్షిప్తం స్వర్గనివాసుడైనటువంటి హిరణ్యకశిపుడు విష్ణుభక్తిశీలుని రాక్షసరాజు స్వర్గం నుంచి విసిరి త్రోసివేస్తే ఎత్తైన ప్రదేశం నుంచి క్రింద పడిపోతున్న అతనిని అవని ఎదురుగుండా వెళ్ళి క్రింద పడకుండా పట్టుకున్నది. అవని అంటే భూదేవి, భూమాత. స్వర్గలోకం నుంచి ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కిందకు తోసివేసేసినటువంటి ఆ ప్రహ్లాదుని ఆ భూదేవి వెళ్ళి కింద పడిపోకుండా పట్టుకున్నది అని చెప్తున్నారు. యస్య సంశోషక వాయుర్దేహ దైత్యేంద్ర యోజిత అవాప సంశయం సద్యశ్చిత్తస్థే మధుసూదనే. మధుసూదనుడు ఆ ప్రహ్లాదుని చిత్తంలో ఉన్నందువలన ప్రహ్లాదుని శరీరాన్ని ఆర్చివేయాలని దైత్య చక్రవర్తితే ఆజ్ఞాపించిన వాయుదేవుని తాలూకా శక్తి క్షీణించిపోయింది. ఇక్కడ వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు దైత్య చక్రవర్తి అయినటువంటి హిరణ్యకశిపుడు. ఈ వాయుదేవుడు ఆయన శక్తి ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేసరికి క్షీణించిపోయింది. ఎందుకు? ఆయన మనస్సులో మధుసూదనుడు అనేటటువంటి పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఉండడం చేత ఆ ప్రహ్లాదుని శరీరాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు చేద్దామన్నా సరే ఆ విష్ణు భక్తి అన్నది ప్రహ్లాదుని రక్షిస్తున్నది అని ఇక్కడ ఈ ఘట్టంలో మనకు తెలుస్తున్నది. ఇంకా ఎదర ఘట్టంలో ఇంకా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. ఈ ఇబ్బందులు పెట్టిన తర్వాత ఈ ప్రహ్లాదుడి తాలూకు చరిత్రలో 16వ అధ్యాయంలో ఇంకా మైత్రేయ మహర్షి ఒక అధ్యాయమే మైత్రేయ మహర్షి ప్రశ్న ఉంటుంది. ఇంతవరకు మైత్రేయుడు ఒక ప్రశ్న వేస్తే దానికి తగ్గట్టుగా ఘట్టాలన్నీ నడిచాయి. కానీ ఇక్కడ ఈ 16వ అధ్యాయం
ఇంకా ఇంకొక వీడియో అయిన తర్వాత 16వ అధ్యాయం వస్తుంది. ఈ 16వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి వేసినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రశ్న, దానికి తదనుగుణంగా ప్రహ్లాదోపాఖ్యానం పూర్తి వివరం అందులో వస్తుంది. ఆ ఎదర ఘట్టంలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటిది, మన జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటిది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పూర్వజన్మ కర్మ బంధానుసారంగానే ఈ రోజులలో మనం పడుతునేటటువంటి సుఖ దుఃఖాలన్నవి నిర్ణయం చేసి ఉన్నాయి. వాటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే సర్వకాల సర్వ అవస్థల యందు కూడా భగవద్భక్తితో ఉండాలి. భగవన్నామ స్మరణ, ఏ పని చేస్తున్నా సరే భగవన్నామ స్మరణ చెయ్యాలి. ఆ భగవన్నామ స్మరణ అనేటటువంటి కవచం మనకి కలిబాధల్ని లేకుండా చేయగలదు. ఆ కలిపురుషుడి తాలూక బాధ లేనప్పుడు ఆ పరమేశ్వరుడు మన మనస్సులోనే నివసించి ఉంటాడు అనేటటువంటి ఘట్టం జాగ్రత్తగా అందరూ గట్టిగా పట్టుకొని ఈ పురాణాన్ని వినండి, జీవితానికి అన్వయం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం. స్వస్తి.